హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. నరసింహ, నీకు ముందే తెలుసా అని సుమిత్ర కార్తిక్ని అడుగుతుంది. తెలుసు అత్త, కానీ వాడు ఇంకొక పెళ్లి చేసుకున్నా అనే విషయం నాకు రాత్రే చెప్పారు. నేను వెళ్ళి వాడితో మాట్లాడాలి అనుకున్నాను, కానీ వాడు ఇలా ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేస్తాడని అనుకోలేదు. మన స్టేటస్ ఏంటి? ఈ రోజు ఇంట్లో జరిగిన గొడవ ఏంటి? దీనికి కారణం ఎవరు? ఈ రోజు నీతో నేను వస్తానంటే వద్దని అన్నావు. ప్రమాదం జరిగిందని దీపని కాపాడిందని చెప్పి ఇంటికి తీసుకొచ్చావు. ఆ పారిజాతం అని అంటుంది. కార్తిక్ అడ్డుపడితే ఎందుకు మాట్లాడుతున్నావు అంటుంది. ఈ ఇంటి సమస్యలు దీప రాకతోనే మొదలయ్యాయి. అది వచ్చిన తర్వాత దాని మొగుడు వచ్చి గొడవ చేశాడు. నా మనవరాలు దాని కారణంగానే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. చివరికి పరువు కిరీటం పోయింది. బయటకు వెళ్తే ఎవరు ఏమంటారోనని వెళ్ళడమే మానేసింది. అత్త వచ్చింది పోయింది. ఇప్పుడు కొడుకు వచ్చి నానా దరిద్రం చేసి పోయాడు. జ్యోత్స్న కూడా పారిజాతానికి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు జరిగిన దానికి నేనింత బాధపడుతున్నానో ఎవరైనా ఆలోచించారా అంటుంది. మన ముందు నిలబడడానికి అర్హత లేని వ్యక్తి బావని పట్టుకొని తిడుతుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా అని నిలదీస్తుంది. వాడు తాగుబోతు, వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావని సుమిత్ర అంటే జ్యోత్స్న ఫైర్ అవుతుంది. దీపని ఒక్కరు కూడా మాట పడనివ్వడం లేదు. జరిగింది సరిపోలేదా? దీప విషయంలో బావని నిలదీయాల్సి అవసరం ఏంటి? నీకు నా భార్యకు సంబంధం ఏంటని వాడు నిలదీస్తే మీకు ఎలా ఉందో కానీ నాకు మనసుకి తీసుకోవడం చాలా కష్టంగా ఉందని ఏడుస్తుంది. బావని అత్త అంటేనే ఊరుకోను, గొడవ పెడతాను. అలాంటిది వాడు ఎవడో వచ్చి బావని అనడానికి, ఎవరో బావని తక్కువ చేసి మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు. అలా అనిపించుకునే పొజిషన్లో బావ ఎందుకు ఉండాలి? ఇవి జరగడానికి కారణం ఏమైనా? దీప, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దీప నా కూతురు అన్నావు, మరి నేనెవరు మమ్మీ అని? దీప నీ కూతురు అయితే నేను నీ కూతురు కాదనే కదా? ఇద్దరం సమానమేనని నేను అనుకోలేదు అని అంటుంది. ఈ విషయాన్ని పర్సనల్గా తీసుకోవద్దని సుమిత్ర నచ్చజెప్పడానికి చూస్తుంది. దీప నీ ప్రాణాలు కాపాడింది, సాయం చేశావు, ఇక తనని వెనుకేసుకొని రావద్దు. వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. వాడు చెప్పే వరకు మనకి ఈ విషయాలు తెలియవు. వాడు అన్న మాటల్లో నిజం ఉందని అనిపిస్తుంది. జ్యోత్స్న అనుమానపడుతుంది. దశరథ సర్ది చెప్పడానికి చూస్తాడు, కానీ జ్యోత్స్న మాత్రం వినదు. దీప వెళ్ళిపోతాను అంటే మమ్మీ ఆపింది. దాని కారణంగా చాలా పోగొట్టుకున్నావు, కానీ బావ నా ప్రాణం అది నేను పోగొట్టుకోలేనని ఏడుస్తుంది. లేని వాటిని ఊహించుకొని భయపడుతున్నావని శివనారాయణ చెప్తాడు. ఇదేది నిజం కాదు. భార్యని వదిలించుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నాడని అంటాడు. అది బావతో ఎందుకు ముడిపెడుతుందని జ్యోత్స్న నిలదీస్తుంది. కన్న కూతురిని వదిలేసి ఎవరినో సపోర్ట్ చేస్తున్నావేంటి మమ్మీ అని అంటుంది. ఇక్కడ అన్యాయం అయిపోయింది దీప అంటే కాదు నేనని అంటుంది. నా బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు నిజంగా నాకు అన్యాయం జరిగిందని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నీ వల్లే నా మనవరాలికి మనశ్శాంతి లేకుండా పోయిందని సుమిత్రని పారిజాతం తిడుతుంది. అది మీకు మనవరాలు అయితే నాకు కన్న కూతురు అని సుమిత్ర అంటుంది. అది నీ కూతురు కాదు అనేసరికి అందరూ షాక్ అవుతారు. అది నీ కూతురు అయితే ఇలా చేసేదానివి కాదని అరుస్తుంది. శివనారాయణ పారిజాతం నోరు మూయించడానికి చూస్తాడు. ముందు దీప మొగుడు నరసింహ నోరు మూయించండి. వాడు నింద వేసింది నీ మనవరాలికి కాబోయే మొగుడి మీద. ఇది నలుగురికి తెలిస్తే జనం ఎక్కడో కాదు, మన రెస్టారెంట్లో మన గురించి మాట్లాడుకుంటారు. దీప చేసిన పనికి మనవరాలు పరువు పోయింది. మనవాడిదైనా కాపాడండి అని అంటుంది పారిజాతం. కార్తిక్ సుమిత్రను తన పరిస్థితి గురించి అర్థం చేసుకోమని బాధగా చెప్పి వెళ్ళిపోతాడు. కార్తిక్ వెళ్ళిపోతూ దీప దగ్గర ఆగుతాడు. జరిగిన దానికి ఏడుస్తూ ఉంటుంది. 4 ఓదార్పు మాటలు చెప్పాలని వచ్చారా? వద్దు, నా బతుకు నన్ను బతకనివ్వండి. నా తరపున ఎవరితో మాట్లాడొద్దు అంటుంది. నా సమస్యలకి తలదూర్చే మాటలు పడేలా చేయవద్దు. ఇంటికి వచ్చి గొడవ చేసిన నరసింహ మీద కంటే మీ మీదే ఎక్కువ కోపంగా ఉంది. ఆ రోజు గుడి దగ్గర మీరు నరసింహను కొట్టకపోయి ఉంటే మీరు ఎవరో తెలిసేది కాదు. ఇంటికి వచ్చి ఇంత పెద్ద గొడవ చేసేవాడే కాదని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా బతికి నిరూపించాలి, లేదంటే వాడికి భయపడి ఇక్కడ నుంచి పారిపోవాలి. తప్పు వాడు చేస్తే నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నువ్వు ఊరు వెళ్ళిపోతే అక్కడ ఊర్లో తెలియకుండా ఉంటుందా? మల్లేష్ మాటలకే ఇంత బాధపడితే ఇంకెంతమందిని కొడతావు? శౌర్యకి ఏం చెప్పలేవు. ఇవన్నీ వాడు ఆలోచించడు, కానీ నువ్వు ఆలోచించాలి. రౌడీకి అమ్మా నాన్న నువ్వే. ఊర్లో మల్లేష్ని, గుడిలో నరసింహని కొట్టాను, వాటి వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నావు.
జరిగిన ఈ 2 చెంపదెబ్బలు తీసేస్తే నీ జీవితం ఇంతకంటే గొప్పగా ఉండేది కాదు. ఊర్లో కంటే వాడు బాధ పెట్టేవాడు. ఇక్కడ ఉన్నావు కాబట్టి వీడు బాధ పెడుతున్నావు. ఇక్కడ నువ్వు ఆలోచించుకోవాల్సింది నీ గురించి, నీ బిడ్డ గురించి అని చెప్తాడు. తన గురించి పట్టించుకోవద్దని కార్తీక్కి చెప్తుంది. తనకు తన కూతురికి దూరంగా ఉండమని అంటుంది. చాన్నాళ్ళ తర్వాత నాకు నా గతం గుర్తుకు వచ్చింది. మీకు క్షమాపణ చెప్పే సాయం చేయాలని అనుకున్నాను. ఇంత జరిగిన తర్వాత మీ మాటలు విన్న తర్వాత మీ బాధ్యత తీసుకోవాలని అనిపించింది. కానీ మీరు చెప్పినట్టు రౌడీకి దూరంగా ఉండను. మీ కుటుంబానికి శ్రేయోభిలాషగా ఉంటాను. మీరు వద్దనుకున్నా సరే మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీకోసం గేటు కాదు, నన్ను దాచుకున్న ఎవడో వస్తాడని చూస్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మీ శ్రేయోభిలాషనే. ఇక దేవుడిని వేడుకోవడం మానేయండి. ఇక నీ రోజు నుంచి ఎదురు పడుతూనే ఉంటాను. నన్ను ద్వేషించుకోకండి. ఇక్కడే ఉంటాను, ఇక్కడే తిరుగుతూ ఉంటానని చెప్పేసి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.